అందశ్రీ గారి సంతాప సభ కార్యక్రమానికి నన్ను పిలిచి మాట్లాడమని చెప్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఏదేమైనా మన ముఖ్యమంత్రి గారు ఒక పేదోళ్ళ మనిషి అయినట్టుగా, అట్టడుగు వర్గాల మనిషి అయినట్టుగా పేదోళ్ళ యొక్క మనసులో ఏముందో గమనించగలిగేటువంటి స్థితిలో వారు ముందుకు పోతున్నందుకు ప్రత్యేకంగా ఒక కౌగలిని తీస్తే చాలు, నేను వెళ్ళిపోతానే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రండి. అరే కులంలో పెద్దోన్ని 70 ఏళ్ళ వయసు వచ్చినాయి, ఒక నిమిషం మాట్లాడమంటే నేను లక్ష్మణ్ గారికి మొదటే చెప్పా, ఏది ఏమైనా ఇవాళ వ్యవస్థలో నాయకులే మంచోళ్ళు కావాలి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరావటం లేదు. ఎక్కడో ఒక చోట ఒకడు ఉంటే వాడు కూడా కనపడతలేడు, ఏడున్నాడో ఏం సంగతో అని అందశ్రీ పాట రాశారు. ఏడున్నాడో ఎందుకు అనుకోవాలన్నాయా? మన పేద వర్గాలంతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు అనుకోవాలి. మనం నువ్వెన్ని కోట్లు ఇచ్చినా ఈ ఆత్మీయత నీకు రాదు. నువ్వు ఏ పని చేసినా పేదోడు హృదయం దోసుకున్నంత తృప్తి దేంట్లో ఉండదు. నేను చాలాసార్లు నీ మీద మాట్లాడేటువంటి విషయం నీకు తెలుసు, కానీ వర్గీకరణ దగ్గర నుంచి నా మనసులో ఎంత మార్పు వచ్చిందో నీకు సమయం లేదు మమ్మల్ని గమనించటానికి. మనుషుల్ని మార్చేది మంచితనం. అందశ్రీ గారు చదువుకోలేదు, అసలు ఈయనకు నాకైతే ఎప్పుడు నేను కనబడేది కూడా లేదు, నేను ఎప్పుడు చూసింది కూడా లేదు. కానీ చచ్చిపోయిన తర్వాత అసలు కులమే కులమో కాదంటున్నారు, ఏంది గోలని చెప్పేసి నేను యూట్యూబ్లో వెతుకుని మొదలు పెడితే ఆయన ఎక్కడ కూడా తన కులాన్ని గురించి చెప్పకపోతే చివరికి నేను ఎవరది పేపర్తి విలేజ్కి అక్కడ ఉన్నటువంటి నాకు తెలిసిన వాళ్ళకు పంపించి అసలు ఎక్కడ పుట్టిండే ఆయన సంగతి ఏందో చెప్పు, మరి ఎట్లా మాట్లాడాలి రేపు పొద్దున అంటే ఆయన మాల్య కులంలో పుట్టిండు, కానీ ఎక్కడ ఆయన చెప్పుకున్నటువంటి సందర్భం లేదు. కానీ నేను గర్వపడుతున్నా, నేను ఒక దళితుడిగా, దళిత వర్గాల్లో కూడా ఒక మాదిగ కులస్తుడిగా నేను గర్వపడుతున్నా. మా గద్దరన్నను చూసి నేను గర్వపడుతున్నా, మా జయరాజ్ అన్నను చూసి కూడా గర్వపడుతున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత మా వాళ్ళు ఎంత చైతన్యమైందంటే ఇంటికో డప్పు, ప్రతి హృదయం కూడా కళాకారుడై సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతెత్తి స్థాయికి మాత్రం ఎదిగింది. మాకేం రాలే, దళిత వర్గాలకు పేద వర్గాలకు ఏమీ రాలే, కానీ చైతన్యం వచ్చింది. ఆ చైతన్యాన్ని ముఖ్యంగా ముందుండి నడిపించినటువంటి నాయకుడే అందశ్రీ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నీకేం కావాలి? నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఉండు ముఖ్యమంత్రి, మేము కాపాడుకుంటాం. నువ్వు ఎన్ని రోజుల్లో ఉంటావో ఉండు, నేను 10 ఏళ్ళు కాదు. ఇవాళ కావాల్సింది మంచితనం కావాలి. నువ్వు పాడే మోసినావు, ఎవరైనా పాడే మోస్తే మోసిడొచ్చు. ముద్దాన్నావు, కొడుకు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేసినావు. అరే నువ్వే మాది కూడా అనుకుంటాం, నువ్వే మా నాయనం అనుకుంటాం. 59 కులాలు నీ వెంబడే ఉండేటట్టు చేస్తాం. నాకు నువ్వేమి ఎక్కర్లేదు, సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం ఇస్తే చాలు. నీ వెంబడే నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, షుగర్ బాగుంది, ఎప్పుడు పోతున్నా తెలియదు. అందశ్రీ గారు 64 ఏళ్ళకే పోయింది, నాకు 70 వచ్చినాయి. నేను 70 వచ్చిన నెల చూస్తుంటా, వీడు గట్టిగా నడుస్తుండా, నా పని అవుతుందా ఉంటుందా.
మా హనుమంతరావుని హనుమంతన్నని చూస్తే అరే 20 ఏళ్ల కింద చూస్తే అట్లే ఉండి ఇప్పుడు అట్లే ఉండాలి. ఈయనతో పాటు పాదయాత్రలు కూడా చేసినట్టు మా ఆలేరులో సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను గౌరవించటం నాకు అలవాటు. నా జీవితంలో తెలిసో తెలియకో నేను 6 సార్లు గెలిచిన ముఖ్యమంత్రి గారు పెత్తందారుల మీదనే గెలిచిన. అది కూడా చెప్తున్నాను. నేను ఎవరికి ఒక ఎన్టీ రామారావు గారు ఒక్కడే మాదిగలు కానీ పేద వర్గాలకు అన్ని రకాలుగా ముఖ్యంగా రాజకీయ శక్తినిచ్చింది ఒక ఎన్టీ రామారావు గారు. మీరు అర్థం చేసుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన మళ్ళీ మాకెవరు ఇయ్యట్లే. ఒకవేళ నువ్వు అందశ్రీ రాసినటువంటి పాటలో భాగంగా మా ఎక్కడో ఉన్నాడు యారులో కనబడతాడని చెప్పిండు ఆయన. ఇవాళ నేను అంటున్నా ఒక మాదిగ బిడ్డగా లేకపోతే దళిత బిడ్డగా మేమందరం నీ ఎంబడి ఉంటాం. నిన్ను వీకెట్టోడే లేడు ముద్దాడు. మా మాదిగోళ్ళ ఇళ్ళ వండు, మా మాలోళ్ళ ఇళ్ళ వండు, మా 59 కులాలు ఇళ్ళలో ఒక్కసారి అట్ట వండుకోనిరా. మా బీసీ ఇళ్ళ వండు, మా సాకరోళ్ళ ఇళ్ళలో మంగళోళ్ళ ఇళ్ళల్లో పండుకొని రావయ్యా. నువ్వు ఏ పని చేయకపో. ఏం బువ్వ ఎవడు పెడుతుండే ఎవడు ఆగు బిడ్డ ఎందుకు తొందరపడుతున్నాడు. నన్ను డయాస్ మీద గింతే మాట్లాడిన చెప్పినటువంటి వ్యక్తి అయితే లేడు. కానీ మా రేవంత్ రెడ్డి ఫస్ట్ టైమే చెప్పినాయా నేను సరే మొట్టమొదట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు నా తమ్ముడు అని చెప్పిన. నేను అందరికంటే మొట్టమొదట ప్రకటించింది నేను. కానీ ఏం చేద్దాం, కాలం ఇట్లా గడిచి వస్తూ ఉంది. ఓకే, అయినా కూడా నాకే ఇబ్బంది ఏం లేదు. నేను అన్నీ చూసినా అన్నీ చేసినా. ఇలా అందశ్రీ మహాకవికి మీరు పట్టం కట్టిన దానికి మా అందరికి పట్టం కట్టినట్టే లెక్క. ఏం ప్రభాకర్ అన్న, అందరికి పట్టం కట్టినట్టే లెక్క. కాబట్టి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఒక ఎన్టీ రామారావు కోసమే చేకొట్టినా గట్టిగా ఇప్పుడు నీ కొరకే కొడుతున్నా. ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. నేను ఇంకో మాట చెప్తా ఉన్నా. కూసోరాదే తండ్రి. ఇగో మా కులాల్లో కూడా ఒక లాస్ట్ మాట రేవంత్ రెడ్డి గారు, నేను 3 పిల్లలు వర్గీకరణ విషయంలో కాల్చుకొని చచ్చిపోయింది. మళ్ళా మాడి వస్తే ఆ హాస్పిటల్కు నేనే పోయినా. నేను పోయి వాళ్ళు చనిపోయినటువంటి దశ వరకు నేనే ఉన్నా. నువ్వు వర్గీకరణ చేసిన తర్వాత అసెంబ్లీలో నువ్వు మాట్లాడినాక డైరెక్ట్గా నేను అంబేద్కర్ విగ్రహానికి దండేసి ఆ చనిపోయిన ఇండ్లు హ్యాబిట్స్లో ఉన్నాయి, ఎక్కడో కాదు హ్యాబిట్స్లో ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని తీసుకొని చక్కగా స్పీడ్ తోటి వాళ్ళు ఇళ్లలో పోయిన వాళ్ళు బిచ్చగాళ్ళు ఉన్నట్టున్నారు. 4 ఈ 4 పాపం ఏమీ లేదు. నేనేం చేయాలని చెప్పేసి అప్పటిదాకా మేము చూడలే. మా మందకృష్ణ మాదిగని వాస్తవంగా మేము ముందర పెట్టి ఉద్యమాన్ని నడిపించినాం. మేము కాదని చెప్పడంలే. ఆ ఉద్యమాన్ని వెనుక ఉండి నడిపించింది కూడా మోతుకుపల్లి నరసింహలే. నేను ఇది కూడా చెప్తా ఉన్నా. కాబట్టి అయినా సరే పాలిటిక్స్లో ఏదైనా వర్గాల వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చేశాను నేను. ఇవాళ నేనేమంటే కనీసం ఎవరం అక్కడ పోలే. ఇవాళ మీరు దానికి ఒక రూపం కల్పించారు కాబట్టి మీ పేరు మీద నేను అక్కడికి పోయిన 30 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏడుస్తున్నారు పాపం. అరే ఏమైందా, మరి ఎవరు సాయం చేయలేదు, మరి ముచ్చట మన దగ్గర రాలేదు, ఇప్పటిదాకా ఏమైపోతుంది చెంపలేసుకొని నేను ఇమ్మీడియట్గా మా ఎటువా రాజనాథ్ సింగ్ లేడా పోయిండా, ఆయన మంచిగా చెప్పేటప్పుడు ఉండడు. అయితే రాజనరసింహ కొంచెం కోపిస్ట్. కానీ నేను పోయి బ్రదర్ మనం వీళ్ళకు ఏదో ఒకటి చేయాలి కదా, ఈ వర్గీకరణ కోసమే వాళ్ళు చచ్చి ప్రాణం పోసిరు కదా, బలైపోయారు కదా, రక్తం చిమ్మిరు కదా, వాళ్ళ కోసం మనం ఏదైనా చేయకపోతే ఎట్లా, ప్రభుత్వం దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి పోతే వర్గీకరణ చేసిన మనసు ఎప్పుడైతే ఆయనకుందో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తాడని చెప్పాను నేను. లక్ష్మణ్ కూడా చెప్పాను నేను. కనీసం వెంటనే దామోదర్ రాజనరసింహ గారు
వాస్తవంగా కొంచెం కఠినంగా మాట్లాడతాడేమో కానీ మనిషి మంచిదే. సుమారుగా ఒకరికి 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళను ఊరట చేపించిన, ఏది ఏమైనా వాళ్ళకి ఇంటికో ఉద్యోగం, ₹1 కోటి ఎంతో మందికి కోట్లు ఇస్తున్నారు. వాళ్ళు ఒక కాజు కోసం దచ్చిన వాళ్లకు ₹1 కోటి చొప్పున వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుతున్నా. మాదిగ జాతి మొత్తం కూడా ఒక తాటికి రావడానికి మాకు అర్ధ గజం స్థలం లేదు మా జాతికి. కనీసం ఇదే నక్లెస్ రోడ్డు మీద ఒక స్తూపం కట్టుకోవటానికి కనీసం ఒక 1000-2000 గజాలు ఇచ్చి మా కులాన్ని గౌరవించవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే నీ పేరు మీదనే మీరే ఫౌండేషన్ వేయండి, మీరే కట్టియండి. జాతి మొత్తం కూడా ఏదో ఒక రోజు పండుగ రోజు మేము చేసుకునేటువంటి అవకాశాన్ని హైదరాబాద్లో మాకు కల్పించాలని నేను కోరుతా ఉన్నా. దయచేసి నేను ఇప్పటిదాకా దరఖాస్తులు ఒక్క నిమిషమే, నేను దరఖాస్తు పట్టుకొని ఎవరి దగ్గరికి పోను నేను. కానీ వాళ్ళు గిలగిల కొట్టుకుంటుంటే చూడలేక మీకు ఆ దరఖాస్తులు కూడా మీకు ఇచ్చాను. ఇంకో మాట ఏంటంటే ఈ వర్గీకరణ విషయంలో చాలామంది ఆ తమ్ముడు కేసులు ఉన్నాయి. ఇంకా కూడా ఆ కేసులన్నీ తీసేయగలిగినాయి. దయచేసి ఆ కేసులన్నీ తీసేస్తే ఈ వర్గం వాళ్ళు ఇవాళ నా మాల సోదరులకు కూడా ఏదైనా కావాలంటే ఇవ్వండి. ఎవరికేం కావాలన్నా ఈ వర్గాలను గౌరవించండి. ఇది మాత్రం ఖచ్చితంగా మేము స్తూపం కట్టుకుంటాం. ఈ వర్గాల వాళ్ళంతా ఒకసారి ఏరి చైతన్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వయసులో చిన్నవాడైనా నేను అనుకుంటా అందశ్రీ నీ చెవిలో ఊదినట్టుండు. అందుకనే ఇవాళ ఈ పేద వర్గాల యొక్క ఆలోచన విధానం మీరు అమలు చేస్తున్నారు. నేను ఒక్కటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మా మనసు గమనించండి. మాకే కోరికలు లేవు. వయసులో ఉన్నప్పుడే నేను ఏం కోరుకోలేదా, నీతికి నిజాయితీకి అంబేద్కర్ వారసుడిగా బతికిన నాకు నాయకుడు విద్యార్థి దశలో కూడా మాకు ఆనాడు నాయకుడిగా మా ఉన్న జేబీ రాజు గారు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే మరి అప్పుడో ఇప్పుడో మాట్లాడినిస్తే నేను ఎప్పుడో దిగిపోదు కదా, మాట్లాడక చాలా రోజులే. ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఒక మీటింగ్కి అవకాశం ఇవ్వండి, మాదిగ వాళ్లకు ఇవ్వండి, మాల వాళ్ళకు కూడా ఇవ్వండి, వ్యవస్థాపరమైనట్టు. కాబట్టి మరి మీరు ఒక మీటింగ్ కాల్ఫర్ చేయండి, అందరం కూడా వచ్చి ఉన్న పరిస్థితుల మీద దృష్టికి తెస్తాం. చేయగలిగినే చేయండి, చేయలేకపోతే వదిలేయండి. కానీ వర్గాలందరినీ కూడా మీరు కలుపుకొని పోతున్నందుకు, అందశ్రీకి ఇంత గౌరవం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వర్గీకరణ చేసి మా షెడ్యూల్డ్ కులాల్లో ఐక్యత తీసుకొచ్చారు మీరు. సరే 2 రోజులు గునుక్కుంటారు ఎవడో ఇటు అటు, కానీ ఒక మంచి కార్యక్రమాన్ని మీరు చేశారు. అందుకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.